అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జనవరి 23 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్మక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురు పేరు వచ్చి కుమార్ స్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ జట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం తెలుపుతారు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దినఫలిత ప్రకారము వీరి యొక్క మాట తీరులో, నడవడికిలో, ఆలోచన విధానంలో అడుగడుగును కూడా ఎన్నో మార్పులు, చేర్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయేటువంటి ఆ సంఘటన ఏమిటి, ఆ సంఘటన కలిగినటువంటి వ్యక్తి ఎవరనేది ఈరోజు వివరంగా తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ జీవితం రేపటి రోజున ఒక ఎత్తు అయితే ఇకపై రేపటి రోజున మొదలయ్యే మీ జీవితం మరొక ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులుగా కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహం మీలో మొదలవబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున సానుకూలమైన మార్పులు తీసుకురాబోతున్నట్టు ఒక వ్యక్తి ఎవరో కూడా తెలుసుకుంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. మరి ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా, లేదంటే మీకు ఏదైనా మంచి జరగబోతున్నా, అసలు మీలోకి ఎటువంటి మార్పులు ఎలాంటివి అనే పూర్తి అంశాలు ఈరోజు మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవాకండి. అలాగే రేపటి రోజు మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేటువంటి ఒక విషయం కూడా రేపటి రోజు ఈ వీడియో ద్వారా అయితే తెలియవచ్చు జరుగుతుంది. కాబట్టి వీడియోను మనసు పెట్టి వినండి. ఇక ఈ రాశి వారికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరి యొక్క మనస్తత్వం కావచ్చు, లేదంటే వీరి రాశిలో ఉన్నటువంటి గుణగణాలు కావచ్చు, ఏమిటో తెలియదు కానివ్వండి, వీరు ఎప్పుడు కూడా కష్టాలు అనిపిస్తున్నప్పుడు కూడా ఏంటంటే వీరి జాతక పరంగా చూసినట్లయితే వీరిని అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కష్టాలు ఎప్పుడు కూడా అందరికీ సహజంగానే వస్తూ ఉంటాయి. కానీ వీరికి సహజంగా కష్టం ఉన్నప్పుడు కూడా డబ్బు పరంగా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కూడా వీరికి ఎక్కువగా బాధ అనిపించడం సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరించమన్నమాట. ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి పరంగా ఎక్కువ కనిపిస్తుంది. ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉంటారు. అలాగే కొంతమంది పేదవారు ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారు. అయినప్పటికీ ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉన్నా, కష్టం ఉన్నా ఏంటంటే పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే కష్టాలు అయితే కావండి. జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు అనుభవిస్తాడో అటువంటి కష్టాన్ని కూడా మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నవారే. చిన్నప్పటి నుండి కూడా చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజు సమాజంలో ఒక పెద్ద స్థాయి నుండి వారిగా ఈ రాశి వారు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరి వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఇక అలాగే కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం వీరి నరాలు జీర్ణించిపోయి ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి గొప్ప కష్టాలను కూడా చెప్పుకోవచ్చు. వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కష్టాన్ని నిడలా వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి వీరి జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ రాశి వారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో, వీరి లోకంలో వీరు నిమగ్నమై ఉంటారు. అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు బోలెడున్నాయి. ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగాను, ఆకర్షణీయంగాను ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా చక్కని రూపలావణ్యం కలిగి ఉంటారు. చూడగానే ఎవరికైనా కానీ వీరి రూపానికి, వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. అంత చక్కని రూపం వీరి సొంతమని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా లాభదాయకమైన రోజుని కూడా చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలమైన రోజుగానే చెప్పుకోవాలి.
ఎందుకంటే రేపటి రోజున వీరి రాశి వారి జీవితంలో వీరు అంటే ఈ రాసినటువంటి మగవారు కానీ చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరు చాలా అద్భుతంగా మాట్లాడమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి యాటిట్యూడ్ను కలిగి ఉంటారు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయటం మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తారు. ఇక వీరి దైవ నిర్ణయాన్ని విధిని చాలా చక్కగా అంటే దైవ విధిని వీళ్ళు కూడా మార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి మనుషులనే చెప్పుకోవాలి. అంటే ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ ఏది లేదు, మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాం, ధర్మపరంగా చేస్తాం, న్యాయపరంగా చేస్తాం, కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తారనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి రేపటి రోజు. ఎందుకంటే మీకేదైనా కానీ మీరు ఊహించినటువంటి మీకేదైనా కానీ ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవాలి. అయితే ఆ సంఘటన అనేది కూడా రేపటి రోజున మీకు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు, ఒకంత అదృష్టం, ఒకంత మీకు దురదృష్టం కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది వ్యక్తులకి ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే మీకు అసలు దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ మిమ్మల్ని పలకరించడం కానీ జరుగుతుందన్నమాట. అలాగే ఇక ఒక అనూహ్యమైనటువంటి పరిణామం రేపటి చెప్పుకోవచ్చు. మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీరు రేపటి ఆనందిస్తారు. సంపాదన కూడా రేపటి మీకు రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. శుభ సమయం అనే చెప్పుకోవచ్చు రేపటి రోజున. అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున. ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే రేపటి రోజున వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద మీరు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిచయాలు అనేవి రేపటి రోజు మీకు ఎదురు కాబోతున్నాయి. అలా అనుకున్నటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు రోజుల్లో మీకు ఒక మంచి అంటే స్నేహంగా ఒక స్నేహబంధం కావచ్చు, లేదంటే ఒక ప్రేమికురాలు కావచ్చు, ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజు మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుంది. ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజు నుండే ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే అనుకున్నటువంటి ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చడము, మీరు వారి మాట తిరిగి ఇంప్రెస్ అయిపోవడము, అలా వారు హుందాగా ప్రవర్తించడము, వారి మాటల్లో ఇటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడం, ఇటువంటి అన్నీ కూడా రేపటి రోజు మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి చురుకుదనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, వారి యొక్క హుందాతనం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయం ఏంటంటే ఆ నూతన వ్యక్తులు మీకు చాలా ఆకర్షితులు అవుతారు. అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడని చెప్పి మాట్లాడే ప్రయత్నం కూడా మీతో పదే చేస్తారు. ఇక అలాగే మీ ఫోన్ నెంబర్ ఎలాగైనా సంపాదించడము, ఆ ఫోన్ నెంబర్ తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయడము, మీరెంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతల ద్వారా చెప్పేవి ఇటువంటివి జరుగుతాయి. ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ జీవితంలో ఒక స్వరకొత్త అయినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనలతో అయితే లేరు. అలాగే ఎక్కడ తప్పుడు ఉద్దేశాలతో కూడా మాట్లాడే స్వభావం అయితే కాదండి. కాబట్టి మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవటువంటి ప్రయత్నం చేసినా, లేదంటే వారి ద్వారా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారితీసేందుకు నాంది పలకబోతుందని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున ఫ్యామిలీకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబాన్ని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు. ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తారు. అలాగే అవసరమైతే చేస్తున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయండి. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అలాగే మీరేంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టులను కూడా ఇంటికి రప్పించి ఒక మంచి అంటే బంధువులతో చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తారు. సోదరులందరూ కూడా కూర్చొని బంధువర్గంతో కాసేపు కూర్చొని కబుర్లు చెప్పడము, చిన్ననాటి మిత్రులు కలుసుకోవడం ఇటువంటివి కూడా జరుగుతాయి. ఇక ప్రేమికుల పరంగా చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు చాలా మంచి కాలం అనే చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క నిలకడతనం లేని మాట తీరు కూడా చేస్తున్న పని దగ్గర మీ పై అధికారుల గురించి మిమ్మల్ని అభిమానించేటువంటి మీ తీరు కూడా చాలా ఉత్సాహపరుస్తుంది. మిమ్మల్ని అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు అయితే గడిస్తారు.
పెట్టుబడులు ఏదైతే పెట్టారో దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజున మీకు వస్తాయనే చెప్పుకోవాలండి. ఇక అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మీరు తెలుసుకోండి. రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటివరకు తెలియనటువంటి ఒక రహస్యము, అనూహ్యమైనటువంటి ఒక రహస్యం తెలుస్తుంది. అది కూడా అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ రహస్యం ఉంటుంది కదండి. అంటే మీకు తెలియకుండా దాచిపెట్టిన రహస్యం అది రేపటి రోజున అయితే ఖచ్చితంగా బయటకు వస్తుంది. దాని ద్వారా ఈ సంక్రాంతి సందర్భంలో మీ ఇంట్లో అయితే ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఆ పరిస్థితుల ద్వారా మీ ఇంట్లో కొంచెం కలహాలు ఏర్పడే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపటి రోజున మీరు కుటుంబంతో వ్యవహరించినప్పుడు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే మాత్రం చెప్పదగిన సూచన. మీ ఇంట్లో తెలియని విషయాలు ఏమన్నా ఉంటే కూడా రేపటి రోజున ఆ విషయం చెప్పకుండా ఉండటం, తెలియపరచకుండా ఉండటం అయితే మంచిదండి. రేపు ఎప్పుడైనా వీలు చూసుకొని తర్వాత ఎప్పుడైనా చెప్పడం అయితే సద్దుమణుగుతుంది అన్ని రకాల కూడా ఆ కారణం అనేది. మరి తెలిసినా కానీ ఈ రాశి వర్గ జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.